ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అశోక్ కుమార్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విషయంలో ప్రభుత్వం అధికారుల తీరును విమర్శించారు. విద్యుత్ కనెక్షన్ కోసం టీడీపీ కార్యాలయం నుంచి సిఫార్సు లేఖ తీసుకురావాలని చెప్పడం దారుణమని ఆరోపించారు. రైతులకు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా కనెక్షన్లను ఇవ్వాలని, లేకపోతే రైతులతో కలిసి గాంధీగిరి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి గారి ఇలాకాలోనే ఈ విధంగా రైతుల్ని విద్యుత్ కనెక్షన్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రికమెండేషన్ లెటర్స్ తీసుకురమ్మటం అనేది చాలా దారుణం. 2 రోజుల క్రితం సంబంధిత అధికారులతో నేను పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మాట్లాడినా కానీ వాళ్ళు కూడా సార్ మాకు పొలిటికల్ ప్రెషర్ ఉన్నాయి, నేను ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను, కంపల్సరీగా లెటర్స్ తీసుకొస్తేనే మేము దాన్ని ఫార్వర్డ్ చేయగలము అంటున్నారు. ఆ విషయం మీద స్పందించి మేము మాట్లాడి ఇదంతా తీసుకొచ్చిన తర్వాత రైతుల్ని నేను మీ ముందు ఉంచుతున్నాను, ఎందుకు మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అనేది ఒకటి. రెండోది, అదేవిధంగా సంతమాగులూరు మండలంలో కూడా మేము అన్ని కనెక్షన్స్ ఇచ్చారు అంటున్నారు. సంతమాగులూరు మండలం కూడా సేమ్ అంతే. ఏ విధంగా అయితే మీరు రికమెండేషన్ లెటర్స్ తీసుకొస్తేనే చేస్తాము అంటే కాదు అని ఆ రైతులందరూ హైకోర్టులో 100కి 100% రైతులకు ఉపయోగపడేలాగా మేము గాంధీగిరి చేయబోతున్నాం. రానున్న 2-3 రోజుల్లో ఈ రైతులందరినీ పిలిచి మీరు మాట్లాడి వాళ్ళకి ఎస్టిమేషన్ లెటర్స్ ఇచ్చి ఫార్వర్డ్ కనుక చెయ్యకపోతే 100కి 100% మీ ఆఫీసు ముందుకు వచ్చి మేము సంబంధిత అధికారుల ఆఫీసు ముందుకు వచ్చి గాంధీగిరి చేయడానికి రెడీగా ఉన్నాం. రైతుల కోసం నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనుకాడను. అదేవిధంగా గాంధీగిరి మార్గంలో ఏ విధంగా చేయబోతున్నానో 2-3 రోజుల్లో మీరే చూడబోతున్నారు. 100కు 100% రైతులకి ఉపయోగపడాలి, రైతుల కష్టాలు తీరాలి అనేదే మా నినాదం.